సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అప్పుడప్పుడు అరుదైన చేపలు వలలో చిక్కుతుంటాయి. అంతేకాదు కొన్నిసార్లు భారీ చేపలను కూడా పట్టుకుంటున్నారు. అయితే తాజాగా మచిలీపట్నం గిలకల దిండి నుంచి కొంతమంది మత్స్యకారులు 3 రోజుల కిందట సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. అయితే వారి సుడి తిరిగి బాహుబలి టేకు చేప వారి వలకు చిక్కింది. బాహుబలి టేకు చేప అని ఎందుకు అంటున్నామంటే ఈ చేప బరువు ఏకంగా 1500 కిలోలు. మరి ఈ భారీ చేపను చూసి మత్స్యకారులు షాక్ తిన్నారు. ఒడ్డుకు చేర్చడం వారి తరం కాకపోవడంతో క్రేన్ సాయంతో ఈ బాహుబలి చేపను ఒడ్డుకు తీసుకువచ్చారు. మత్స్యకారులకు బాహుబలి చేప పడిందని తెలియగానే చుట్టుపక్కల ఉన్న జనం ఈ చేపను చూసేందుకు ఎగబడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ టేకు చేపలు అరుదుగా వలలో పడతాయని మత్స్యకారులు చెప్తున్నారు. అందుకే ఈ చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. మరోవైపు మత్స్యకారుల వలలో భారీ చేప పడిందని తెలుసుకున్న వ్యాపారులు ఈ చేపను కొనేందుకు పోటీ పడ్డారు. చివరకు వేలంలో చెన్నై వ్యాపారులు భారీ ధరకు దీనిని సొంతం చేసుకున్నారు. అయితే ఎంత రేటుకు అమ్ముడైందనే వివరాలు ప్రస్తుతానికి తెలియదు. ఈ టేకు చేపలు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉంటాయని, కానీ ముప్పు వాటిల్లుతుందని తెలిస్తే మాత్రం ప్రమాదకరంగా స్పందిస్తాయని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు.